సార్ ముఖ్యంగా రెండు కంట్రీస్ కూడా 2030 నాటికి అంటే ఈ ఆర్థిక వ్యవస్థల మధ్య మనం చేసేటువంటి బిజినెస్ డీల్ కావచ్చు, ఈ బిజినెస్ వల్ల ఈ వాణిజ్యాన్ని మరింత రెట్టింపు చేయాలని కూడా భావనలో ఉన్నాయి రెండును. ఇది సాధ్యపడే అంశమే అంటారా? ఎట్లా చూడొచ్చు భవిష్యత్తు? ఇది సాధ్యపడే అంశమే. ఎందుకంటే ఇది ఇప్పుడు ఈ ఒప్పందం రేపటి నుంచి అమల్లోకి రాదు, సంవత్సరం తర్వాత అమల్లోకి వస్తుంది. సంవత్సరం తర్వాతనే ఇవాళ మన అగ్రిమెంట్ అమల్లోకి వచ్చేది. ఎవ్రీ ఇయర్ $34 బిలియన్ ఇంక్రీజ్ అవుద్ది అనేటువంటిది వాళ్ళ అంచనా. ఎవ్రీ ఇయర్ $34 బిలియన్ ఇంక్రీజ్ అవుతుంది అనేది. అలా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే మరి 2030 నాటికి ఇప్పుడున్నటువంటి 57 నికర వ్యాపారం $120 బిలియన్ వెళ్ళటం అనేది పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. అంటే $34 బిలియన్ మనది సగం వాళ్ళది సగం ఉండొచ్చు, లేదా మనది ఒక 20 బిలియన్ వాళ్ళకి $14 బిలియన్ ఉండొచ్చు, ఏదో విధంగా ఉండొచ్చు. అది ఇప్పుడే చెప్పలేము. కానీ దరిదాపు శరిసగం అనుకున్న ఈ లెక్క పెరిగితే 30 నాటికి ఇంకో 5 ఏళ్లలో ఇవాళ ఉన్నటువంటి $57 బిలియన్ నుంచి $120 బిలియన్ పెరుగుతుంది అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి అంచనా. కాబట్టి ఇట్లా రానున్న కాలంలో స్పెషలైజేషన్ పెరుగుతూ ఉంది. స్పెషలైజేషన్ పెరుగుతుంటే స్పెషలైజేషన్ తోటి చేసినటువంటి ప్రొడక్ట్స్ ఒక్క డొమెస్టిక్ కన్జంప్షనే కాదు, ఇంటర్నేషనల్గా అమ్ముకోగలిగితేనే దానికి మన జీడిపి గ్రో అవుతుంది. కాబట్టి ఇవాళ బ్రిటన్కి ఎగుమతులు పెరిగితే ఖచ్చితంగా అది మనకు ప్లస్ అవుతుంది. అట్లాగే బ్రిటన్ కూడా ఒక లిబరల్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ దొరుకుతుంది వాళ్ళకు కూడా మార్కెట్. ఈ విధంగా దరిదాపు ఇవాళ $57 బిలియన్ నుంచి $120 బిలియన్ పెడితే రెండు ఎకానమీలో కూడా బెనిఫిట్ అవుతుంది. సార్ మొత్తం నవేడేస్ అంటే ట్రంప్ మరోసారి పగ్గాలు చేపట్టాక ప్రపంచం మొత్తం కూడా ట్యాక్స్ల మీదే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంది. అండ్ ట్రంప్ విధానాలు కావచ్చు ఇవన్నీ కూడా. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మనం కుదుర్చుకున్న ఈ ఫ్రీ ట్రేడ్లో ట్యాక్సెస్ గురించి ఆలోచిస్తే కనుక ఏ స్థాయిలో తగ్గచ్చు, భవిష్యత్తులో కూడా మరింత తగ్గే అవకాశం ఉందా, అవేలా చూడొచ్చు అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే? ఇప్పుడు ఇంటర్నల్గా వేసేదాన్ని ట్యాక్స్ అని పిలుస్తారు, ఇంపోర్ట్స్ మీద వేసే ట్యాక్స్నేమో టారిఫ్ అని పిలుస్తారు. టారిఫ్కు ట్యాక్స్కు ఉన్నటువంటి తేడా అది. మన దేశం వచ్చే వస్తువుల మీద టారిఫ్లు తగ్గిస్తే ఖచ్చితంగా మన మార్కెట్లో పోటీ పెరుగుద్ది. అంటే మన మార్కెట్లో మన వస్తువులకు పోటీ వస్తుంది. బ్రిటన్ కార్ల ధర మీద టారిఫ్ తగ్గించామనుకోండి, మన కార్లకు పోటీ పడుతుంది. అంటే మన కార్లు అమ్మకంలో కొంత ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. అట్లా ఇతర ఎక్విప్మెంట్ కూడా. అయితే మన దగ్గర తయారు చేయనటువంటి వాటిని, మనకు డిఫరెంట్ ఉన్నటువంటి వాటినే ఇంపోర్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి ఇప్పుడు మనం అమెరికా నుంచి తట్టుకునేందుకే విభేదాలు మానేసి కూడా మన జయశంకర్ చైనా పోయి వచ్చాడు. చైనా పోయి వచ్చి వెంటనే ఒక రిజల్ట్ వచ్చింది. పోయిరాగానే గాల్వన్ ఘర్షణల తర్వాత మనకు చైనాకు మధ్య టూరిజం కూడా క్యాన్సిల్ అయింది. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అవుతూనే ఉంది, కానీ టూరిజం కూడా క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఇప్పుడు రేపటి నుంచి చైనీసులకు ఇండియా రావడానికి టూరిస్ట్ వీసాలు ఇష్యూ చేయబోతున్నారు. అంటే ఇది ఒక పాజిటివ్ స్టెప్ అన్నమాట. తర్వాత కొద్ది రోజుల్లోనే లేదా కొద్ది వారాల్లోనే ప్రధాని చైనా పర్యటనకు పోతున్నాడు. అంతే రోజు కొట్టుకుంటున్నాం మనం, యుద్ధమే వస్తుంది అన్న మనం ఇవాళ చైనా తోటి వెంటనే సత్సంబంధాలు ఎందుకు కోరుకుంటున్నాం అంటే ఇద్దరం లాభపడటానికి. ఇవాళ మనం చైనాకు $20 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, చైనా నుంచి $100 బిలియన్ దిగుమతులు చేసుకుంటున్నాం. చైనా నుంచి దిగుమతులు చేసుకోవటం వల్ల మనకు ఇతర దేశాలు ఏ దేశాల కన్నా కూడా మన దిగుమతులు తక్కువ ధరలకు వస్తాయి. చైనా నుంచి వాళ్ళకు లేబర్ కాంపోనెంట్ ఎక్కువ ఉంది, మాసివ్గా ఉత్పత్తి చేస్తున్నారు. ఆఖరికి కార్లు తయారు చేసేటువంటి జపాన్, తర్వాత సౌత్ కొరియా కంపెనీలు కూడా స్పేర్ పార్ట్స్ చైనా నుంచే దిగుమతి చేసుకుంటాయి. ఎందుకు దిగుమతి చేసుకుంటారు? వాళ్ళకి టెక్నాలజీ లేదంటే చైనా దిగుమతి చేసుకుంటే తక్కువ ఖర్చు అవుతుందట, అందుకని దిగుమతి చేసుకుంటారు. మనది కూడా అదే పరిస్థితి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ చైనా తోటి కూడా ఒక బ్రిటన్ తోనే కాదు అన్ని దేశాలతోటి ట్రేడ్ రిలేషన్స్ పెంచుకుంటున్నాం, చైనా తోటి కూడా పెంచుకోబోతున్నాం. కాబట్టి పర్యటన చేస్తే అది ఏ మేరకు ఒప్పందాలు జరిగితే ఏ మేరకు మ్యూచువల్ అండర్స్టాండింగ్ వస్తుందని మన తర్వాత. కానీ వాళ్ళ అమెరికా నుంచి వచ్చేటువంటి ప్రెషర్ను తట్టుకోవటానికి తర్వాత నాటో హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. వాటి నుంచి కూడా మనం తట్టుకోవాలి. ఇవాళ ఏమంటుంది నాటో కూటమి? ఇంతవరకు అమెరికా ట్రంపే మనల్ని బెదిరించిండు. మొన్న నాటో అధ్యక్షుడు కూడా బెదిరించిండు. రష్యా నుంచి ఆయుధ దిగుమతి చేసుకుంటే
మీ మీద 500% టారిఫ్ వేస్తామని చెప్పి బెదిరిస్తున్నాడు. దానికి మన వాళ్ళు కొంత జాగ్రత్త పడ్డారు. గతంలో పెట్రోల్ 27 దేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళు 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అంటే రష్యా ఈజ్ వన్ అమాంగ్ 40 కంట్రీస్. దేశం ఎక్కువ తగిలే అవకాశం లేదు. అయినా రష్యా మేజర్ ఎక్స్పోర్టర్ 35% మనం ఆ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం డిస్కౌంట్ రేటు మీద. వాటిని మళ్ళీ ఇతర యూరోప్ ఎక్స్పోర్ట్ చేసి లాభం పొందుతున్నాం రిఫైన్ చేసి. కాబట్టి ఇవాళ ట్రంప్ విరుగుడుగా అనేక దేశాలు ఆలోచిస్తున్నాయి. ముందుకు ఒక స్టెప్ ముందుకు వెళ్ళగానే మా డాలర్ ఇంపార్టెన్స్ ట్రంప్ బెదిరించాడు. 30% టారిఫ్ పెంచుతా ఈ దేశాలకని చెప్పేసి బెదిరించాడు. ఇటువంటి అన్నిటిని కూడా మనం ఒక దేశం బెదిరిస్తే బెదిరే స్థితిలో మనం ఉంటే మన సావరింటికి ఒక ప్రొటెక్షన్ ఉండదు. కాబట్టి అన్ని దేశాలతోటి వాళ్ళ సాధారణ సంబంధాలు, తర్వాత వాణిజ్య సంబంధాలు కూడా పెంచుకోవడానికి ప్రయత్నం